అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అంతా క్యాస్ట్ ఐరన్ గురించి అండి. ఇండస్ వ్యాలీ నుంచి కుక్వేర్ సెట్ తెప్పించాను. ఇక్కడ నేను అన్బాక్సింగ్ నుంచి సీజనింగ్ వరకు, అలాగే మెయింటెనెన్స్ నుంచి స్టోరింగ్ వరకు డీటెయిల్గా చూపిస్తాను. అదేవిధంగా క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి, నాన్ స్టిక్కి క్యాస్ట్ ఐరన్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే క్యాస్ట్ ఐరన్ వాడడం వల్ల ఏంటి అడ్వాంటేజెస్, ఇలా అన్ని విషయాలు డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం రండి. ఇవి వచ్చేసి ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ అండి. అంటే ఏంటంటే ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే బేసిక్ నాన్ స్టిక్ లేయర్ అనేది అప్లై చేస్తారనమాట. దానివల్ల మనము ఇమ్మీడియట్గా యూస్ చేసుకోవచ్చు. దీనికి కూడా సీజనింగ్ చేసుకోవాలి లైట్గా. సీజనింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రస్ట్ పట్టకుండా ఉండడానికి, అలాగే ఆ నాన్ స్టిక్ నేచర్ అనేది పోకుండా ఉంటుంది, అలాగే ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. అదే బేర్ క్యాస్ట్ ఐరన్ అంటే సీజనింగ్ చేయకుండా జస్ట్ ఐరన్ని ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేసేస్తారు. కాబట్టి మొత్తం సీజనింగ్ అంతా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. ఎప్పుడైనా కొన్నప్పుడు ఎలా సీజనింగ్ చేసుకోవాలో అది కూడా ఒక వీడియో చేస్తాను. సో చూడండి, బాక్స్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి మన ఫస్ట్ ఐటెం ఫ్రైయింగ్ ప్యాన్. దీంట్లో మనము పాస్తా చేసుకోవచ్చు, చికెన్ కర్రీ అంటే ఒక 1/2 kg వరకు చేసుకోవచ్చు, అలాగే ఆమ్లెట్ కానీ వెజిటబుల్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా బరువుగా కూడా ఉందండి. దీని వెయిట్ వచ్చేసి 2.4 kgs ఉందండి. కెపాసిటీ వచ్చేసి 1.4 లీటర్స్ ఉంది. డయామీటర్ వచ్చేసి 9 inches ఉందండి. అంటే 23 centimeters దగ్గరగా ఉంటుంది. సో మీకు సైజ్ అర్థమవుతుంది కదా. అలాగే ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టి చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కడాయి అండి. దీంట్లో మనము గ్రేవీ కర్రీస్ అంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, అలాగే డీప్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కదా. దీని వెయిట్ వచ్చేసి 2.5 kgs అండి. డయామీటర్ వచ్చేసి 10 inches ఉంది, అంటే 25.5 centimeters ఆ రేంజ్లో ఉంటుంది. కెపాసిటీ వచ్చేసి 2.4 లీటర్స్. అయితే దీన్ని ఇండక్షన్ స్టవ్ మీద పెట్టి చేసుకోకూడదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అండి, తడకా ప్యాన్. యాక్చువల్లీ ఇది ఫ్రీ వచ్చింది, ఏదైనా పోపు వేసుకోవడానికి పనికొస్తుంది. లాస్ట్ ఐటమ్ ఈ తవా అండి. దీని మీద మనము దోశ కానీ ఊతప్పం కానీ ఆమ్లెట్ అలాగే రోటీస్ కూడా చేసుకోవచ్చు. చాలా బరువుగా కూడా ఉందండి, 3 kgs దాకా ఉంది. డయామీటర్ వచ్చేసి 12 inches అంటే 30.5 centimeters దాకా ఉంటుంది. అలాగే దీన్ని కూడా ఇండక్షన్ స్టవ్ మీద పెట్టి చేసుకోవచ్చు. సో అదండి అన్బాక్సింగ్. ఇప్పుడు వీటిని సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మైల్డ్ సోప్తో కానీ లిక్విడ్తో కానీ స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత వార్మ్ వాటర్ యూస్ చేసి క్లీన్ చేసేసుకోవాలి. 1-2 సార్లు బాగా స్క్రబ్ చేసుకోవాలండి, లేకపోతే ఆ బ్లాక్నెస్ అంతా అలాగే ఉండిపోతుంది. తిరిగి మనం వంట చేసినప్పుడు ఆ బ్లాక్నెస్ అంతా ఫుడ్లో కలుస్తుంది. ఇదే విధంగా మిగతా కుక్వేర్స్ని కూడా సోప్తో కానీ లిక్విడ్తో కానీ స్క్రబ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. నార్మల్ ఐరన్కి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ఐరన్ కుక్వేర్లో ఏంటంటే జస్ట్ వేడి చేసి ఐరన్ని మనకు కావలసిన షేప్లోకి మౌల్డ్ చేసి ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావలసిన దానికంటే ఎక్కువ మోతాదులో ఐరన్ అనేది ఫుడ్లో కలుస్తుంది. అదే క్యాస్ట్ ఐరన్లో ఏంటంటే ప్రాసెసింగ్ చేస్తారు కాబట్టి మన బాడీకి ఎంత మోతాదులో కావాలో అంతే ఉంటుంది. వీటిలో రెగ్యులర్గా కుక్ చేసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుందండి. ఈ నాన్ స్టిక్ ఏంటంటే కెమికల్స్ తోటి కోటింగ్ చేస్తారండి. అదేవిధంగా వుడెన్ స్పాచులా కాకుండా వేరే ఏ మెటల్ స్పాచులా యూస్ చేసినా కూడా అది మెల్లమెల్లగా కోటింగ్ అనేది పోతూ ఉంటుంది. వన్స్ అది కోటింగ్ అంతా పోయిన తర్వాత దాంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా అది మంచిది కాదండి. క్యాస్ట్ ఐరన్ అనేది న్యాచురల్ కుక్వేర్. దీంట్లో ఎలాంటి కెమికల్ కోటింగ్ ఉండదు, అలాగే ఎలాంటి టాక్సిన్స్ కూడా ఉండవు. అదేవిధంగా వుడెన్తో పాటు ఎలాంటి మెటల్తో చేసిన స్పాచులాస్ అయినా యూస్ చేసుకోవచ్చు. న్యాచురల్ వెజిటబుల్ ఆయిల్తో ప్రీసీజనింగ్ చేస్తారు. అలాగే ఇది న్యాచురల్గానే నాన్ స్టిక్ అండి, కాబట్టి దీంట్లో కూడా చాలా తక్కువ ఆయిల్తో మనం కుక్ చేసుకోవచ్చు. వీటిలో కుక్ చేసుకోవడం వల్ల మన ఫుడ్కి ఐరన్ కూడా యాడ్ అవుతుందండి. మెయింటైన్ చేయాలే కానీ ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను 2 months నుంచి వాడుతున్నానండి. ఆల్రెడీ కడాయిని యూస్ చేస్తూ గులాబ్ జామ్ రెసిపీ అలాగే గోబీ మంచూరియా చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి.
ఇవి ఐరన్ మెటీరియల్ కాబట్టి ఈవెన్‌గా హీట్ అవుతాయండి. కాబట్టి ఒక చోట మాడిపోవడం, ఒక చోట కుక్ అవ్వకపోవడం అలాంటివేం కాకుండా బాగా కుక్ అవుతాయి. ఈ క్యాస్ట్ ఐరన్ వాడంగా నాన్ స్టిక్ లాగా తయారవుతాయండి. సో చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి బట్టతో తడి ఏం లేకుండా నీట్‌గా తుడుచుకోవాలి. ఆ తర్వాత లైట్‌గా హీట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్‌గా డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఈ కుక్‌వేర్‌కి ఆయిల్ అప్లై చేయాలండి. నీట్‌గా స్ప్రెడ్ చేయండి అంతా కూడా. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే రస్ట్ పట్టకుండా మనకి నీట్‌గా ఉంటాయి. అలాగే మనం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత వాటిలోనే అలాగే ఉంచుకోకుండా కూల్ అయిన తర్వాత మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫుడ్ని వీటిని ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ ఫుడ్ ఏదైనా స్టిక్ అయింది అనిపిస్తే జస్ట్ 1 మినిట్ వాటర్ పోసి నానబెట్టి క్లీన్ చేసేయండి. అంతకు మించి ఎక్కువసేపు వాటర్లో నానబెట్టకూడదు. ఎందుకంటే ఐరన్ మెటీరియల్ కాబట్టి తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా యూస్ చేస్తాము అన్నట్లయితే గనక జస్ట్ డ్రై ప్లేస్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు మేము కొన్ని రోజుల తర్వాత యూస్ చేసుకోవాలి అనుకుంటే ఒక కవర్లో నీట్గా పెట్టేసి స్టోర్ చేసుకోండి. యూస్ చేసినప్పుడల్లా జస్ట్ ఒకసారి క్లీన్ చేసుకొని మిగతా ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. అప్పుడే వాటిని నీట్‌గా మెయింటైన్ చేయగలం. సో చూసారు కదండి, అన్నీ డీటెయిల్‌గా చెప్పాను. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అప్పుడే మరికొంతమందికి ఈ వీడియో పాస్ అవుతుంది. వాళ్ళకు కూడా వ్యూస్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.